శ్రీమాత్రే నమః. ముహూర్త భాగంలో శంకుస్థాపన ముహూర్తం గురించి తెలుసుకుందాం. దీనికి వృషభ చక్ర శుద్ధితో పాటు లగ్నం నుంచి 4, 8 స్థానాల శుద్ధి ఉండడం కూడా చాలా ముఖ్యం. అలాగే గృహప్రవేశానికి కూడా శంకుస్థాపనకు పనిచేసేటువంటి నక్షత్రాలే చాలా వరకు పనిచేస్తాయి. అయితే గృహప్రవేశానికి మాత్రం పునరుసు, హస్త, శ్రవణం ఈ నక్షత్రాలు మాత్రం గృహప్రవేశానికి పనిచేయు. అలాగే శంకుస్థాపనకి వృషభ చక్ర శుద్ధి చూసినట్టుగా గృహప్రవేశానికి కలిసి చక్ర శుద్ధిని చూడాలి. ఈ చక్ర శుద్ధి అయినట్టయితే ఆ ముహూర్తం బలంగా ఉంటుంది. అలాగే ప్రతి ముహూర్తానికి కూడా లగ్న బలం, చంద్రబలం చాలా ముఖ్యం. లగ్నంలో శుభగ్రహం ఉన్నా లేదా శుభగ్రహం చూసినా మంచి ఫలితాలు లభిస్తాయని చెప్పి శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుంది.